కాకినాడ జిల్లా తునిలో అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాలని అల్లిపుడి గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. తుని నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని అధికారుల దృష్టికి తెచ్చారు. బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నారని కోటనందూరు పోలీస్ స్టేషన్లో అల్లిపుడి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు విన్నవించారు. ఈ నెల 14న జాతర పేరుతో జరిగే గుండాట, కోడిపందాలు అడ్డుకోవాలని పోలీసులను అల్లిపుడి గ్రామస్తులు కోరారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని అల్లిపుడి గ్రామస్తులు డిమాండ్ చేశారు. 2వ తారీఖు నుంచి మా అల్లిపుడి గ్రామంలో అనధికారికంగా ఒక మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఇష్టానురీతిగా అక్కడ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఒక క్వార్టర్ బాటిల్కి 30 రూపాయలు చొప్పున వాళ్ళు అధికంగా ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే గతంలో ఈ మద్యం దుకాణాల నుంచి 5-10 క్వార్టర్లు తెచ్చుకొని అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారస్తుల మీద వీళ్ళు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని మేము పాట పెట్టుకున్నాం, మీరు ఎవరో కూడా ఇక్కడ అల్లిపుడిలో మద్యం అమ్మడానికి కుదరదని చెప్పేసానని 24 గంటల మద్యం అమ్మడం వల్ల వాళ్ళంతా కూడా అక్కడ ఆ ఏరియాలో ఉండే ఆడవాళ్ళు, తర్వాత ఆ ఏరియాలో సంచరించే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు చూడాల్సి వస్తుంది. అలాగే స్కూల్కి వెళ్లే దారిలోని ప్రధానంగా జనాలు ఎక్కువగా నివసించే పరిసరాల్లోని ఈ షాపులు ఏర్పాటు చేసి చాలా గ్రామస్తుల్ని, ప్రజల్ని కూడా, ఆడవారిని అందరినీ కూడా చాలా ఇబ్బందులకి గురి చేసే విధంగా వీళ్ళు ప్రతి గ్రామంలోని కూడా ఈ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. మొన్న 2వ తారీఖు నుంచి మా అల్లిపుడి గ్రామంలో